నిన్నంతా హైటెన్షన్ ఇవాళ పొలిటికల్ హైడ్రామా నడుస్తుంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నాకు దిగింది. అకస్మాత్తుగా ధర్నాకు దిగింది కాంగ్రెస్. రాహుల్ ఖర్గే, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు కూడా జరిపారు. కేంద్రం ముందు 5 డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్ డిమాండ్లపై అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న డ్రామా అంటూ ఆప్ ట్విస్ట్ ఇచ్చింది. సీజేపీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర అంటూ ఆప్ అంటోంది. నిన్నంతా హై టెన్షన్ నెలకొంది. అయితే ఇవాళ పొలిటికల్ హైడ్రామా నడుస్తుంది. పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నా నిర్వహిస్తుంది. అకస్మాత్తుగా ధర్నాకు దిగింది కాంగ్రెస్. రాహుల్ ఖర్గే, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కేంద్రం ముందు 5 డిమాండ్లు పెట్టారు కాంగ్రెస్ డిమాండ్లపై అమిత్ షాతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఢిల్లీలో హై టెన్షన్ కనిపిస్తోంది. వాళ్ళ పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహిస్తోంది. రాహుల్ ఖర్గే, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కేంద్రం ముందు 5 డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్ డిమాండ్లపై అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయంటూ ఆప్ ట్విస్ట్ ఇచ్చింది. సీజేపీ ఉద్యమాన్ని పక్కదో పట్టించే కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఆప్ వ్యాఖ్యానించింది. సీజేపీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర జరుగుతోంది అంటూ ఆప్ చెప్పుకొచ్చింది. ప్రధాని నివాసం వరకు కాంగ్రెస్ ను ఎలా రాణించారు అంటూ కొత్త క్వశ్చన్ రైజ్ చేసింది ఆప్. ఢిల్లీలో నిన్నంతా హై టెన్షన్ నెలకొంటే ఇవాళ పొలిటికల్ హై డ్రామా నడుస్తోంది అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అకస్మాత్తుగా ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే అకస్మాత్తుగా ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో ఆప్ క్వశ్చన్స్ రేస్ చేసింది. అసలు బీజేపీ కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారంటూ కూడా సీజేపీ ఉద్యమాన్ని అణచివేసే విధంగా కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఆప్ కొత్త క్వశ్చన్స్ రేస్ చేసింది. రాహుల్తో ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. అమిత్ షాతో మాట్లాడబోతున్నారు. అయితే కేంద్రం ముందు 5 డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్. పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాతో టెన్షన్ నెలకొంది. ఖర్గే నివాసం నుంచి మోదీ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెరుపు ధర్నాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ, సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? నిన్న సీజేపీ ప్రొటెస్ట్ ఏ విధంగా చూస్తారు? ఒక సీజేపీ అనే కాదు, ఈ దేశంలో ఉన్న యువకుల విద్యార్థుల యొక్క ఆవేదన ఏదైతే ఉన్నదో నేను ప్రతిబింబించింది. గత 15 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉన్నదో దాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూసింది. దాంతో నిన్నటి పార్లమెంటు ముట్టడి ఏదైతే ఉన్నదో వేలాది మంది మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రొటెస్ట్ అనేది పార్లమెంట్ దగ్గర వేలాది మంది కొట్టండి, మీరు చంపండి, మీరు కాల్చండి, అయినా కూడా మేము ముందుకు పోతామని చెప్పి నేను చెప్పిన విధానం ఏదైతుందో ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. వారి ప్రధానమైన 3 డిమాండ్లు ఏదైతుందో ఆ 3 డిమాండ్లు నెరవేర్చాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దమనకాండను ఖండిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నిన్నటి దమనకాండతో పాటు ఆ విద్యార్థులను, యువకులను అందరినీ కూడా వేలాది మందిని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి హింసించే విధానం ఏదైతున్నదో ఇది కరెక్ట్ కాదు. అమిత్ షా గారు ఏదైతే ఢిల్లీ పోలీసులను పెట్టేసి ఈ విధానాన్ని ఏదైతే అమలు చేస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఆ 3 డిమాండ్లను అమలు చేయాలని చెప్పి, దాంతోపాటు నిన్న నిర్బంధించిన పిల్లలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని
చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, గత 2 రోజులుగా కూడా పార్లమెంట్ సెషన్స్ నడవట్లేదు. ప్రతి ప్రారంభమైన 2 నిమిషాల్లోనే వాయిదా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరు ప్రధానంగా నీట్కి సంబంధించిన అంశంతో పాటు రామ్ జన్మభూమి విరాళాల చోరీకి సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరగాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటన్నిటిపైన చర్చిద్దాము. దానికంటే ముందు ఇంకా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముందుగా సభ సజావుగా సాగనివ్వండి అనేది కూడా బీజేపీ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభను సజావుగా సాగనివ్వట్లేదు. పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు కాబట్టి సభను వాయిదా వేయాల్సి వస్తుంది అనేది కూడా బీజేపీ చెప్తుంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన నేత ప్రతిపక్ష నేత. మరి ఆయన అటువంటి నేత ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్నప్పుడు ప్రధాని ఎందుకు దీనిపైన స్పందించట్లేదంటారు? లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ఇద్దరు కూడా ఇవాళ ప్రధానమంత్రి ఇంటి ముందు 3-4 గంటల నుంచి ధర్నా చేసే విధానం కల్పించిండు నేతలుంటే కాదు. హౌస్లోకి మాట్లాడి చేతులుంటే ఇదంతా ఉండదు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఏదైతే పార్లమెంట్లో కూడా 2 చట్టసభలలో చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఉన్నదో ఈ విషయంతో పాటు అనేక సమస్యలు దేశంలో ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నాయి, రైతులకు సంబంధించినవి ఉన్నాయి, రకరకాల యువకులకు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటిని అన్నిటి మీద కూడా చర్చించాలని చెప్పి మేము అంటున్నాం. చర్చకు ముందుకు పోకుండా ఏదైతే ఉన్నదో ప్రధానమైన డిమాండ్ మీరు నిన్న చూసినారు. వాళ్ళు నిన్న ముట్టడి కార్యక్రమానికి ముందే ఆ 3 ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించవలసిన అవసరం ఉండే. ఆ నీటి వాళ్ళ చనిపోయిన విద్యార్థులకు ఏదైతే ఉన్నదో వాళ్ళ చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వవలసి ఉండే. ఏదైతే ఈ అరెస్టులు అరాచకాలు ఉన్నాయో వాటన్నిటి కేసులు ఎత్తివలసిన ఉండే. ఈ ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఎందుకంటే వాళ్ళ తప్పిదంతో, ప్రభుత్వం యొక్క తప్పిదంతో జరిగిన ఈ విషయం ఉన్నదో దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఒక అవకాశం ఇస్తే కూడా సరిదిద్దుకోకుండా మూర్ఖంగా చేస్తున్న విషయం ఏది ఉన్నదో దీన్ని దేశ ప్రజలందరికీ అడ్డిస్తున్నారు. ఏదైతే ఈ అమిత్ షా గారి రాజ్యం లోపల ఏదైతే పోలీసును పెట్టి భయపెట్టి చేయాలనుకునే విధానం ఏదైతే ఉన్నదో ఇది కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ప్రజల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. సో ఇది మొత్తంగా లోక్సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పిస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. తాము ప్రధాని నివాసం వద్ద వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అనేది కూడా ఎంపీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపి, న్యూఢిల్లీ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా, మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ ధర్నా కొనసాగుతోంది. కేంద్రం దీనిపైన మౌనం వీడాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే డిమాండ్లను కూడా కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది. అయితే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి పార్లమెంట్లో ప్రకటన రావాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్లో ఉంది. ఢిల్లీలో జరిగిన హింసపై సమగ్ర దర్యాప్తు చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్రం నుంచి హామీ వస్తేనే ధర్నాను విరమిస్తామంటూ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ఇక మోదీ మౌనం వీడే వరకు ధర్నా కొనసాగిస్తామంటూ జయరాం రమేష్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అవసరమైతే రాత్రంతా కూడా ధర్నా చేస్తామంటూ కూడా జయరాం రమేష్ మాట్లాడడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఒక్కసారిగా అక్కడ ఆందోళన ఉధృతమైందని చెప్పుకోవచ్చు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే డిమాండ్లను, ముఖ్యంగా 5 డిమాండ్లను కాంగ్రెస్ కేంద్రం ముందు ఉంచింది. ముఖ్యంగా నీట్కి సంబంధించి పార్లమెంట్లో ప్రకటన రావాలి, కేంద్రం మౌనం వీడాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే రాహుల్తో చర్చల తర్వాత అమిత్ షాను కలిశారు జితేంద్ర సింగ్. కాంగ్రెస్ డిమాండ్స్ను అమిత్ షాకు వివరించారు మంత్రి జితేంద్ర సింగ్. అయితే దీనిపైన ఆప్ కొత్త వర్షన్ చెబుతూ వస్తోంది. కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయంటూ కూడా మాట్లాడుతూ ఉంది. అయితే ప్రధాని మోదీ నివాసం వరకు కూడా కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్లారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తోంది ఆప్. ఇక ఆందోళనలు చేస్తున్న యువతకు సంబంధించి సీఎం రేవంత్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కూడా సీఎం రేవంత్ ట్వీట్ చేయడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ ధర్నా కొనసాగుతోంది. మెరుపు ధర్నాతో ఒక్కసారిగా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్న పార్లమెంట్ ముట్టడి ఏదైతే జరిగిందో, అక్కడ విద్యార్థులను కొంతమందిని నిర్బంధించడం జరిగిందో వారందరినీ కూడా
విడిచిపెట్టాలి అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే పెద్ద ఎత్తున నిన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపట్టిన తరుణంలో కాంగ్రెస్ ఈరోజు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నా నిర్వహిస్తోంది. దీంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీతో ముఖ్యంగా 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. అయితే తర్వాత అమిత్ షాతో ఈ డిమాండ్లకు సంబంధించి మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా ఒక్కసారిగా ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ టర్న్ తీసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. సిజేపీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఆప్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. నిన్న ఏదైతే పార్లమెంట్ ముట్టడి జరిగిందో అది ఒక రకంగా సక్సెస్ఫుల్. విద్యార్థులందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. విద్యార్థులందరూ కూడా వెనకడుగు వేయకుండా ఎంత పగడ్బందీగా పోలీస్ బందోబస్తున్నా కూడా ఎదుర్కొని ముందుకెళ్లిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ కూడా ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆపి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సిజేపీ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అనదొక్కే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఆప్ వ్యాఖ్యానించింది.